మహిమ కలుగును కాక. జీవన తొలి సంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలాగున్నారు? క్షేమకరంగా ఉన్నారు కదూ? నిన్నటి దినాన్ని ఆదివారపు ఆరాధనలో పాలు పొందారు కదూ? దేవుని సందులో కుటుంబ సమేతంగా వెళ్ళారు కదూ? దేవుడు మీతో మాట్లాడినవి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 2 నెలలు దేవుని మహాకృపలో మనమందరం కూడా భద్రపరచబడి 3వ నెలలోకి ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఈ నెలంతా కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదములతోనూ సంతోష సమాధానములతోనూ వీటన్నిటికంటే మించి దేవుని యందు భయభక్తులతో ఆయనకి అత్యంత సమీపస్తులుగా బ్రతకాలని నేను ఆశపడుతూ ఉన్నారు, కోరుకుంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినము న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తే చాలా భయాందోళనలా కనబడుతున్నాయి కదూ? గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఆ యుద్ధం అనేది ప్రారంభించబడి మరి ఎంత మనుషులు అక్కడ చనిపోవడము, నిజంగా ప్రజలు ఎంతమంది ఆందోళనలో ఉండడము, అనేక దేశాలలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండడము, చాలామంది చిన్నపిల్లలు చనిపోవడం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇతర దేశాల్లో చిక్కుకుపోయి చూస్తూ ఉన్నారు. నిజంగా చాలా భయానకరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రియ బిడ్డలారా, మరి ఇలాంటి పరిస్థితులలో నీవు నేను చేయవలసిన పనేంటి? ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు సొదొమ గొమొర్రాల విషయంలో ఏం జరగబోతుందో, ఏం చేయబోతున్నారో అబ్రహాము తెలియపరిచారు. ఎప్పుడైతే అబ్రహాముకు ఆ విషయం తెలిసిందో అబ్రహాము చేసిన పనేంటి తెలుసా? అయ్యా, ఆ పట్టణంలో నీతిమంతులు ఉంటే రక్షించవా? ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే రక్షించవా అని దేవుని సన్నిధిలో ఆ పట్టణం గురించి, ఆ పట్టణంలో ఉన్న నీతిమంతుల గురించి బ్రతిమిలాడుతున్న సందర్భం మనకి 18వ అధ్యాయంలో కనబడుతుంది. అబ్రహాము యొక్క ఆ బ్రతిమిలాడడం బట్టి, ఆ విజ్ఞాపన బట్టి సొదొమ గొమొర్రాల దగ్గర నివసించడానికి వెళ్ళిన లోతు కుటుంబం దగ్గరికి దేవదూతలు పంపబడడం జరిగింది. వారు బయటికి తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబము, ముఖ్యంగా లోతు లోతు కుమార్తెలు రక్షించబడడం జరిగింది. లోతు భార్య వెనకకి తిరిగి చూడడం వల్ల ఉపస్తంభం అయిపోయింది. అంటే అవకాశం ఉండి పరిగెత్తమన్నా, తప్పించుకునే మార్గం ఉన్నా, రక్షించుకునే అవకాశం ఉన్నా, ఈరోజు వెనకకి తిరిగి చూచే గుణము, వదులుకోని మనస్తత్వము, మార్పు చెందని హృదయము ఈరోజు చాలామందిని ఉపస్తంభం చేసేస్తుంది. అసలు ఉపస్తంభం అవే పరిస్థితి కాదు, ముందుకే పరిగెత్తుంటే. అర్థమైంది మీకు? ముందుకే కనుక పరిగెత్తుంటే వెనకకి చూడకుండా తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆ గంధకాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇక దేని వైపు కూడా దృష్టి పెట్టకుండా ఆమె పరిగెత్తుంటే వెనక ఆలోచనలు, వెనకకు లాగుతున్న మనసు, వెనకకు లాగుతున్న లోకాశులు, వెనకకు లాగుతున్న స్థితిగతులు, ఇవేవి చూడకుండా ముందుకు పరిగెత్తుకుంటే నిజంగా ఆ వేళ మరి ఆ బిడ్డ రక్షించబడను కదా, లోతు భార్య రక్షించబడిన స్థానంలో ఉండను కదా. అంటే రక్షించబడే అవకాశం వచ్చినా వెనకకి తిరిగే మనస్తత్వం, కొంతమంది వదులుకోని మనస్తత్వం, విడిచిపెట్టని మనస్తత్వం. అంటే రక్షించబడడం కంటే వెనకకి తిరిగి చూచే గుణమే వారిలో ఉంటుంది. కాబట్టి కొంతమంది ఉప్పు స్తంభం అయిపోతూ ఉన్నారు. ఈ దేవుని బిడ్డలారా, లోతు కుటుంబం దగ్గరికి ఆ దేవదూతలు పంపించబడడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాము ప్రార్థన, అబ్రహాము విజ్ఞాపన. అవును, అబ్రహాము విజ్ఞాపనను దేవుడు అంగీకరించి లోతు దగ్గరికి దేవదూతలు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు రక్తమిడుతూ ఉన్న దేశాలలో, బాంబులు మోత కనబడుతున్న దేశాలలో వారి నిమిత్తం ప్రాధేయపడేవారు, వారి నిమిత్తం ప్రార్థించేవారు, వారి నిమిత్తము విజ్ఞాపన చేసేవారు కావాలండి. అయ్యా,
అక్కడ నీతిమంతులు ఉన్నారేమో, అయ్యా అక్కడ భక్తిపరులు ఉన్నారేమో, అయ్యా అక్కడ కూడా నీ యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారేమో, అయ్యా వారిని రక్షించండి అయ్యా, వారిని భద్రపరచండి అయ్యా అని ప్రార్థన చేయాలి. అవును ప్రియబిడ్డలారా, దేవుని సదులు అబ్రాహాము ప్రార్థన విని లోతు కుటుంబం దగ్గరికి దేవుడు దూతలను పంపినట్లుగా నీ ప్రార్థన నా ప్రార్థన విని దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి దేవుని సదులో ఈ విషయాలు వింటున్నప్పుడు, ఆందోళనకరమైన సంగతులను మనం చూస్తున్నప్పుడు, ఆందోళనకరమైన పరిస్థితులు దేశంలో ఉన్నప్పుడు, అగ్నిగంధకాలు కురుస్తాయి ఆ ప్రాంతం మీద అని తెలిసినప్పుడు అబ్రహాము ఎలాగైతే విజ్ఞాపన చేసి ప్రాధేయపడడం నేర్చుకున్నాడో, మనం చూస్తున్న విషయాలను బట్టి, మనం వింటున్న విషయాలను బట్టి, ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు బట్టి దేవుని సద్దు విజ్ఞాపన చేసే వారంగా ఉండాలండి, ప్రాధేయపడే వారంగా ఉండాలి. మరి అలా ప్రార్థన చేద్దామా? అలాంటి మనసు మనం కలిగి ఉందము కాక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన 2 నెలలు నీ కృపలో భద్రపరిచి 3వ నెలలోకి మేమందరం కూడా అడుగుపెట్టగలిగిన గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా, నిన్న దినము ఆదివారపు ఆరాధనలో పాలు పొంది మరలా ఒక నూతన దినంలోకి ప్రవేశించడానికి కృప చూపించారు. ముఖ్యంగా నాయన, జరుగుతున్న యుద్ధాలు, ఆందోళనకరమైన పరిస్థితి, జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టమో చాలా వేదనగా ఉందయ్యా. ప్రార్థన చేస్తున్నాం అయ్యా, సుధమ గుమ్మర్రాల మీద అగ్నిగంధకాలు కురియబడతాయని తెలిసినప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేసి ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. దానిని బట్టి అయ్యా, లోతు దగ్గరికి దేవదూతలు పంపబడినట్లుగా మేము చూస్తున్నాం. ఈ సదులో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ దేశాలలోనైనా బాంబులు మోత, యుద్ధము, భయానకమైన వాతావరణం, అమాయక ప్రజలు చనిపోతున్నారు, అనేక మంది పిల్లలు చనిపోయారయ్యా. దయతో కనికరించవానాయనా, దయతో సమాధానం ఇవ్వ, దయతో నెమ్మది కదుర్చవానాయనా. అయ్యా, నువ్వు మాకిచ్చిన క్షేమములో ప్రభా, ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించగలిగిన మనసు మాకు దయచేయండి నాయన. గోజాడగలిగిన హృదయం మాకు దయచేయండి అయ్యా. మొరపెట్టాడు కాబట్టి, విజ్ఞాపన చేశాడు కాబట్టి లోతుకు అవకాశం దొరికింది, రక్షించబడ్డారు నాయన. ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఇవన్నీ వింటున్నప్పుడు నాయన, నీ రాకడ అత్యంత సమీపంగా ఉన్నదని ఎరిగి బహు జాగ్రత్త కలిగి మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనులు బలపరచండి. గర్భపాలతో ఉన్న వారు జ్ఞాపకం చేసుకుని, గర్భపాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకుని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకుని, కోర్టు కేసులో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుని, భార్య భర్తల మధ్య అసమాధానంలో వారు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో రోగులు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా, చేతి వృత్తిలో వృద్ధి లేక, వ్యాపారాలు వృద్ధి లేక బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్యాయపుంగా ప్రభ అయ్యన స్థుతులు ఒకవేళ దొంగిలించబడిందేమో సొమ్ము, ఒకవేళ ఎవరి వల్లనైనా అన్యాయం జరుగుంటే నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరు మీరు బలపరచమని అయ్యా, దినమంతా ఆశ్వాదకరంగా ఉంచమని, మేలుకరంగా ఉంచమని, వారు తలపెట్టే ప్రతి కార్యములోనూ నాయన మీరు వారికి విజయాన్ని ఇవ్వమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.